వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్ చూసి మానసిక ప్రశాంతతను పొందినటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అనేక నమస్సుమాంజలు. ఈ జ్ఞాన ప్రసూనాలు అనేటువంటిది పూర్తిగా మానసిక పరమైనటువంటిది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వ్యాధి ఆది రెండు ఉన్నాయి. వ్యాధి అనేటువంటి దాన్ని ఏ డాక్టర్ అయినా కానీ నయం చేయొచ్చు, కానీ ఆది అనేటువంటి దాన్ని ఒక్క ఆధ్యాత్మికం మాత్రమే నయం చేయగలదు. అది మానసిక పరమైనటువంటి వ్యాధి, దానికి మందే లేదు. జిల్లెళ్ళ మూడమ్మవారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, తర్వాత ఈయన రమణ మహర్షి గారు, ఇటువంటి వాళ్ళు చెప్పినటువంటి వాటిని విని మనకు మానసిక వ్యాధులు పోగొట్టుకోవటం తప్ప మనం చెయ్యగలిగింది కానీ మార్చగలిగింది కానీ ఏమీ లేనే లేదు. ఏది జరిగినా కానీ ఆయనే చేయిస్తున్నాడు అనుకుంటే నీకే బాధ ఉండదు. మధ్యలో దూరి నేను చేయిస్తున్నాను అనుకుంటేనే ప్రమాదం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. రాముడిలో దేవుణ్ణి చూసేటువంటి వాడు భక్తుడు అంతే, కానీ రాముడిలో దేవుణ్ణి చూడటం అనేటువంటిది గొప్పతనం కానే కాదు. రావణాసురుడిలో కూడా దేవుణ్ణి చూసేటువంటి వాడే మహాభక్తుడు. వాడు మహాభక్తుడు అంటే దుర్మార్గుల్లో కూడా సన్మార్గాన్ని చూడాలి. రాముడు కూడా అన్నది అదే చిట్ట చివరిలో వాళ్ళమ్మ కౌసల్యాదేవితోటి, రావణాసురుల్లో ఉండేటువంటి దుర్మార్గత్వాన్ని నేను చంపాను, అది పోగొట్టాను అన్నాడు అన్నమాట. కాబట్టి రామావతారం అనేటువంటిది శ్రీరామదాస్ కోసం కాదు, రావణాసురుడి కోసమే రామావతారం అనేది. అలాగే నరసింహావతారం అనేటువంటిది కేవలం హిరణ్యకశిపుడి కోసమే కానీ ప్రహ్లాదుడి కోసం కానే కాదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సర్వత్రా గాలి వ్యాపించే ఉంది కదా. ఇప్పుడు ఈ మొత్తం కూడా వాయువు గాలిమయమే, అంతా కూడా గాలి వ్యాపించే ఉంది. వాయువు లేనటువంటి ప్రదేశం అంటూ ఎక్కడైనా ఉందా? లేనే లేదు, అంతా గాలి ఉంది. కానీ సైకిల్ ట్యూబ్లో గాలి ఉంది కదా, అది ప్రత్యేకమైనటువంటి గాలి. అదేవిధంగా ఈ బ్రహ్మాండం మొత్తం కూడా దైవమే వ్యాపించి ఉన్నప్పటికీ కూడా విగ్రహాలలో కింద ఉండేటువంటి యంత్రాలు ఉంటాయి చూడండి, ఆ యంత్రాలలో ప్రత్యేకించి దైవత్వం అనేటువంటిది ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కడు తప్పనిసరిగా ప్రతిరోజు దేవాలయ సందర్శనం, యజ్ఞాలు, హోమాలు, జపాలు, యాగాలు చేయాల్సిందే. ఎంతవరకు? నీలో ఉండేటువంటి దైవశక్తిని నీవు తెలుసుకునేంతవరకు. సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జిల్లెళ్ళ మూడు అమ్మవారు, రమణ మహర్షి, యోగి వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, నీలంపాటి అమ్మవారు, ఇటువంటి కన్యకా పరమేశ్వరి, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళల్లో ఉండేటువంటి శక్తిని వాళ్ళు తెలుసుకున్నారు. ఇంక అందువల్ల వాళ్ళు మనలాగా జపతపాలు, హోమాలు చేయాల్సిన అవసరం లేదు. అలాగే నువ్వు కూడా తెలుసుకుంటే అవసరం లేదు. ఇంకా నువ్వు తెలుసుకునేది ఎప్పుడు? సమస్య లేదు. కాంతా కనకాల కోసం ఆశపడేటువంటి వాడికి దైవశక్తి అనేటువంటిది తెలియదు. అది ఎక్కడుంది? నీలోనే ఉంది. నీలో ఉన్నటువంటి శక్తిని